ద కేరళ స్టోరీ 2 hours 11 minutes రన్ టైమ్ తో థియేటర్ లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. సినిమా వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ సినిమాని ప్రతి ఒక్క అమ్మాయి కూడా చూడాల్సిన అవసరం ఉందండి. నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలు అలాగే కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలండి. మూవీ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది ఒక గుడ్ మెసేజ్ మూవీ అండి. కొంతమందికి బహుశా ఈ సినిమా నచ్చపోవచ్చు గానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంచి కంటెంట్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాని ఎక్కువగా చెప్పాలంటే ప్రతి ఒక్క హిందూకి డెడికేట్ అనేది చేయడం జరిగింది. హిందువుల పట్ల జరిగే ఆకృత్యాలు అలాగే నేరాలు ఈ సినిమాలో బాగా చూపించారు. ఈ సినిమా బేసిక్ లైన్ ఏంటంటే హిందూ అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం యువకులు బాగా లవ్ చేస్తున్నట్లు నమ్మించి చివరికి పెళ్లి చేసుకుని వాళ్ళ మతం వైపు డైవర్ట్ చేయాలని చూస్తారు. అలా కన్వర్ట్ అవ్వడానికి ఇష్టపడిన అమ్మాయిల యొక్క ముగ్గురు జీవిత కథే ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో చాలా దారుణమైన సంఘటనలు జరుగుతాయండి. అవి చూసినప్పుడు మీకు చాలా బాధ అనేది కలుగుతుంది. ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాలండి. అలా చూసినప్పుడు ఈ సినిమాలో ఉన్న నిజమైన హిస్టరీ అనేది బయటకు పడడం జరుగుతుంది. ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ అయిన కేరళ స్టోరీ 1 మాత్రం చాలా బాగా హిట్ అయిందండి. ఈ సినిమా కూడా చాలా గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుందండి. ఈ సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండి. మిగతా అందరూ కూడా యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. కొన్ని సన్నివేశాల్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేయడం జరిగింది. అలాగే సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే చాలా నేచురల్ గా తీయడం జరిగింది. కాబట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీ తీయడం జరిగింది. సమాజానికి మాత్రం ఇలాంటి సినిమాలు చాలా అవసరం అండి. నేటి సమాజంలో జరుగుతున్న నిజమైన సంఘటనల ఆధారంగా తీసుకుని సినిమాని తీయడం జరిగింది. ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చూడాల్సిన మూవీగా చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. ఫైనల్ గా సినిమాకి రేటింగ్ అండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.